వినేటోళ్లకు అలుసా అన్న పండించిన పంట విలువ పట్టణానికి తెలుసా తన వ్యవసాయము మానుకుంటే లోకానికి నడుసాయి దేశానికి రైతన్నే వెన్నెముకని తెలుసా బీడు భూమి పొతం చేసి కోడి మేకలెరువులేసి వానకాలమొచ్చెనంటే సినుకమ్మకు నోరు జాసి కంది వరి మొక్కజొన్న పత్తి పంటలేయ చూసి నల్లటి మేఘాలకై నింగికి చూసేవా వానొస్తే సెలిమెలోన సంబరపడినావా ఉరుములు మెరుపులతో నీ దుక్కి సాగే వాన పడితే ఇరువాలు సాలు వెట్టి విత్తనాలకు పట్నమెలితే నగలన్నీ కూదబెట్టి నాణ్యమైన పంట వెడితే కలుపుదీయ కూలీలు కరువయ్యి పాయే గుత్తకీయ రైతన్నకు ఖర్చులెల్లవాయే చలిసాలని వన నీరు అడపదడప వారవెడితే పొట్టకొచ్చిన పొలమంతా పోటాషు మందు జల్లితే వరమన్నాగకపాయే దోమపోటు రోగమాయే కడుక కర్ర రోగమంత కాటేసిన పాపం దిగుబడికి నోసుకోక రైతుకిదేమి శాపం ధాన్యమంతా ఇంటికి తెచ్చి కలిజాగల ఎండవెడితే ఎగబోసి కుప్పజేసి జొర సంచులో వడ్లు నింపితే కంటకాడ బాకిలోల అటుపోటు మాటలంటే 10 మందిల మాటలంటే సిగ్గుచేటుతో రైతు ధాన్యమమ్మిన బాకి తీరక బాధలల్లో రైతు ఆరు నెలలు కష్టపడితే ధాన్యమేమో ఇంటికొచ్చే పల్లె పల్లెలో ప్రతి ఇంట కొత్త రోజు సంబరమంట 6 నెలల మన కష్టము పండించే మన ఫలము అరగంటల ఆఫీసరు కనులైనులో అన్నం ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె రైతు కష్టం ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె రైతు కష్టం ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె రైతు కష్టం వినేటోళ్లకు అలుసా అన్న పండించిన పంట విలువ పట్టణానికి తెలుసా
మన యవసము మానుకుంటే లోకానికి నడుసాయి దేశానికి రైతన్నే వెన్నెముకని తెలుసా